వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం. మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఆలస్యం? మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9392388379. ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ 99 నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు. శిల్పా సహకార సేవలు కొనసాగాలని హైకోర్టులో ఉన్న స్టే ఎత్తివేస్తూ మార్కెట్ యార్డ్ కమిటీ నిర్ణయానికి వదిలేసిన హైకోర్టు. శిల్పా సహకార సేవా ముసుగులు 15 సంవత్సరాలు దాదాపు 5 కోట్లు దిగమింగిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరిన నంద్యాల మార్కెట్ యార్డ్ కమిటీ. రైతుల సొమ్ము దోచుకుంటూ రైతుల దగ్గరనే 5 కోట్లు ముంచిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి సేవ గురించి మాట్లాడడం హాస్యాస్పదం. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే ఉంటే మీ సొంత భవనాల్లో లేదా రైతు నగరం దగ్గర ఉన్న 40 ఎకరాల్లో శిల్పా సహకార్ కట్టించి గోడౌన్లు కట్టించి ప్రజలకు సేవ చేయొచ్చు అన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు. ఇంకొక ముఖ్య విషయము, నంద్యాల మార్కెట్ యార్డుకు సంబంధించిన శిల్పా సహకారు శిల్పా సేవా సమితి 2010 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు 20 షాపులు, 2 గోడౌన్లు, 1 మానుకున్నారు. ఒక గోడౌన్ మొత్తం వాళ్ళు లీజు పేరిట 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుకుంటూ దాన్ని లీజుని ఇప్పటి వరకు వాళ్ళు నామినల్ రెంట్ యావరేజ్ 2000 రెంట్ చెల్లిస్తున్నారు. ఒక్కొక్క షాపుకి సంవత్సరానికి 4,80,000 అవుతుంది. అది గోడౌన్ 12,000 చెల్లిస్తున్నారు. బయట 36,000 గోడౌన్ రెంట్. పక్క గోడౌన్ 36,000 ఇస్తుంటే వాళ్ళు 12,000 ఇస్తున్నారు. 12 నెలలు కలిపి 2,80,000 అవుతుంది. పక్కన హోటల్ వాళ్ళు ఈ 2 రూములు అంత ఉంటుంది. ఆ పక్కన హోటల్ వాళ్ళు 30,000 రెంట్, 5,000 ట్యాక్స్, ఇది జిఎస్టీ కడతారు. 35,000 చెల్లిస్తారు నెలకి. ఈ శిల్పా సేవా సమితి ముసుగులో మాజీ ఎమ్మెల్యే 2,000 రూపాయలు యావరేజ్ చెల్లిస్తూ ఇప్పటి వరకు 4,80,000 చెల్లిస్తున్నాడు సంవత్సరానికి 20 రూములకి. ఆ గోడౌన్ కలిపి పక్కన హోటల్ దాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే 38,85,000 రూపాయలు రైతులకి మోసం చేస్తున్నాడు శిల్పా మోహన్ రెడ్డి గారు శిల్పా సేవా సమితి ముసుగులో. మొత్తం డిఫరెంట్ ఒక సంవత్సరానికి 32,28,000 రూపాయలు తేడా. పక్కన హోటల్ వాళ్ళు చెల్లించే రెంట్కి ఇప్పుడు శిల్పా సేవా సమితి ముసుగులో శిల్పా మోహన్ రెడ్డి చెల్లించే రెంట్కి 32,28,000 రూపాయలు డిఫరెంట్ వస్తుంది ఒక సంవత్సరానికి. ఈ 15 సంవత్సరాల్లో 4,84,20,000 రూపాయలు రైతుల సొమ్ముని దిగమింగినందుకు శిల్పా మోహన్ రెడ్డి ప్రజలకి క్షమాపణ చెప్పాలని మేము మార్కెట్ యార్డ్ కమిటీ తరఫున కోరుతున్నాము. వాళ్ళ ఈ 15 సంవత్సరాల నుంచి వాళ్ళు దోసుకున్న ఈ 5 కోట్లకి కమిటీ స్పందించి వాళ్ళకి నోటీసులు పంపించడం జరిగింది. దానికి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి వాళ్ళు స్టే తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. హైకోర్టు పోయి మాకు స్టే కావాలా, మేమే ఉంటాం అక్కడ అని. కోర్టు ఒప్పుకోకుండా మార్కెట్ కమిటీ నిర్ణయానికి వదిలేసింది హైకోర్టు. ఇప్పుడు వాళ్ళు మేము సేవ చేస్తుంటే లోకల్ మంత్రి గారు అడ్డుపడుతున్నారు, ప్రజలకి అని అంటున్నారు. అతనికి మా రైతు నగరము చుట్టుపక్కల 40 ఎకరాలు ఉంది. ప్రైమ్ ఏరియాలో 40 ఎకరాల పొలం ఉంది. అక్కడ గోడౌన్ కట్టించుకొని రైతులకు సేవ చేయొచ్చు. ఈ శిల్పా సహకార్ కింద సూపర్ మార్కెట్ పెట్టి ఒకటి సేవ చేయొచ్చు, లేదా ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని సేవ చేయొచ్చు. రైతుల సొమ్ము దోసుకుంటూ రైతుల కానీ 5 కోట్లు
ముంచిన శిల్పామోహన్ రెడ్డి సేవ గురించి మాట్లాడడం ఆస్పదంగా ఉంది. అది మంచి పద్ధతి కాదు. ఇంతవరకు ఈ సంవత్సరంలో ఫరూక్ సార్ ఆధ్వర్యంలో ఎంత డెవలప్ జరిగింది. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కింద 15th ఫైనాన్స్ కింద గ్రామాల్లో ఎన్ని ఊర్లలో రోడ్లు వేసినారు, ఎంత ఏరియాలో ఎంత ఖర్చు పెట్టారు, వాళ్ళు గత 5 సంవత్సరాలు ఎంత ఖర్చు పెట్టారు డేటా తీయమని ఆఫీసర్ల దగ్గర మాట్లాడుతూ, అంతేగాని ఫరూక్ సార్ మీద అభాండాలు వేయడం, నిందలు వేయడం మానుకోవాలని హెచ్చరిస్తున్నాము. ఇచ్చాము, వాళ్ళు కోర్టు పోయినారు, కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ ప్రజెంట్ నోటీసులు ఇచ్చి ఖాళీ చేయమని చెప్పింది. అది త్వరలోనే మీటింగ్ పెట్టుకొని కమిటీ దాని ఫార్మాలిటీస్ పూర్తి చేసి తగిన చర్యలు తీసుకుంటాం వాళ్ళు ఖాళీ చేయడానికి. వాళ్ళు ఇప్పటికైనా స్పందించి వాళ్ళు ఇది ప్రజలకు సేవ చేయాలని ఉంటే సొంత వనరులతో సేవ చేయాలి, కానీ ప్రభుత్వ సొమ్ముతోటి రైతుల సొమ్ముతోటి రైతులని 5 కోట్ల రూపాయలు ఇప్పటికీ వాళ్ళు లాస్ చేసినారు. రైతులకి 5 కోట్ల రూపాయలు తక్షణం వెనక్కి కట్టి రైతులకు క్షమాపణ చెప్పాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఏమాత్రం రైతుల మీద, నంద్యాల నియోజకవర్గ రైతుల మీద ప్రేమ ఉంటే వాళ్ళు తక్షణమే ఈ షాపులు ఖాళీ చేసి వాళ్ళ సొంత భవనాల్లో ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.